నేనేదో పిక్చరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. నియంతృత్వమైనటువంటి పిక్చరైజ్ చేయటం కాదు ఇక్కడ. నియంతృత్వ పద్ధతుల్లో ఆ పోకడ కనిపించింది. దాన్ని మీరు వచ్చి చెప్పొచ్చు, భారతదేశంలో ఉన్న మహిళలు బంగారం కొనొద్దు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు విహారయాత్రలకు వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు 27 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి జరిగినటువంటి అన్యాయం మీద ఒక చిన్న ట్వీట్ చేస్తే ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు కదా. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? సార్ ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్స్ ప్రధాన మంత్రి గారు ద ఆనరబుల్ పిఎంఓ ఎందుకు అలా ట్వీట్ చేయలేదు అనేది నేను ఇక్కడ కూర్చొని కామెంట్ చేయలేను. బట్ దే హ్యావ్ దర్ ఓన్ రీజన్స్ అండ్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ యాజ్ అ పార్టీ కార్యకర్త ఐ నో దట్ దే మైట్ బి ద రైట్ రీజన్స్ వల్లే చేయకపోయి ఉండొచ్చు అని అంటాను. అండ్ బంగారం ధర ఫారెన్ టూర్స్ వెళ్ళొద్దు అనేది అది వేరే కాంటెక్స్ట్, అది వేరే కాంటెక్స్ట్. మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ద టాపిక్ సో దట్ ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఆ టాపిక్ వచ్చి డెఫినెట్లీ దాని మీద మాట్లాడతాం. రైట్ నౌ సార్ నేను ఒకటి చెప్తాను సార్, దాని గురించి మాట్లాడినప్పుడు ఇది కూడా భవిష్యత్తే కదా. ఇది భవిష్యత్తు, అది ఆర్థిక భవిష్యత్తు, ఇది దేశ భవిష్యత్తు. అది 100% సార్ అదే చెప్తాను. దేశ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది దేశ భవిష్యత్తుకి సంబంధించిన విషయమే, ఇది దేశ భవిష్యత్తుకి సంబంధించిన విషయమే. అందుకని ఇవాళ రోజు మేము దాన్ని చాలా సెన్సిటివ్ గా తీసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. సార్ ఒకటి, మీరు పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకోవద్దంటే అది నియంతృత్వం అంటే ఎట్లా సార్? అంటే పార్లమెంట్ అంటే గత అప్పుడు కాంగ్రెస్ దాని గురించి నియంత్రణతో గురించి నేను మాట్లాడలా. మీరు ముందుగా వచ్చి మాట్లాడుంటే వాళ్ళు ఎవరో కాదు సార్, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటుందని అని చెప్పేసి మనం సైలెంట్ గా ఉండదు కాదు. బాధ్యత, నైతిక బాధ్యత గురించే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ నియంతృత్వం అనే పదాన్ని నేను ఎందుకు వాడానంటే ఆ పోకడ కనిపిస్తోంది. ఆ పోకడకి విరుగుడు ఏంటి? కాదు సార్, ఆ పోకడ ప్రజల్లో పోలరేట్ అయ్యేటువంటి సందర్భంలో దానికి ఉన్నటువంటి విరుగుడు ఏంటి? నైతిక బాధ్యత. ఆ నైతిక బాధ్యతను చూపించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అనేది నా ప్రశ్న. తీసుకున్నాము, చేసాము, రీ ఎగ్జామ్ పెట్టాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టాము, పాస్ పర్సెంటేజ్ పెరిగింది వాళ్ళ రోజు చేసాము కదా. రాధాకృష్ణ కమిటీ ప్రతిపాదన తీసుకొని చేసాం సార్. నేను ఒకటి చెప్తాను సార్, ఒకటి చెప్తాను మీకు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2014 కంటే ముందు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 70 ఏళ్ల చరిత్ర, 125 ఏళ్ల చరిత్ర, బిఫోర్ ఇండిపెండెన్స్ ఇవన్నీ చెప్పుకుంటారు కదా. ఇండిపెండెంట్ ఇండియాలో పోస్ట్ 1947 పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మొన్న 2014 వరకు మొత్తం దేశంలో మెడికల్ కాలేజ్ 436. మేము 12 ఏళ్లలో 823 మెడికల్ కాలేజ్. దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. దగ్గర 300 పైచలకు ఇది మెడికల్ కాలేజ్ జస్ట్ 12 years లో కట్టాం మేము. సో దిస్ ఇస్ ద ఇంటిగ్రిటీ, ఇది నిబద్ధత మేము చూపించేది. సో మేము 12 ఏళ్ళు